హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఇంకో డైట్ ప్రోగ్రాము మీకు చూపించబోతున్నాను. చూసారా ఎంత హెల్తీ ఫుడ్డు, చాలా చాలా హెల్తీ అండి. మళ్ళీ ఈరోజు నెక్స్ట్ ఇంకో డైట్ ప్రోగ్రామ్ ఏంటనుకుంటున్నారా? ఇది కూడా మొలకలతో అండి. చూసారా అలసందలు పెసలు ఎంత చక్కగా మొలకలు వచ్చినాయి. 2 ఇంచులు ఇలా 2 అంగుళాలు పొడుగున వస్తే అసలు గ్యాసే ఉండదండి. గ్యాస్ అని అపోహపడే వాళ్ళందరూ అదంతా వదిలేయండి, ఇలా చేసుకొని చూడండి. కొంచెం కొబ్బరి ముక్కలు, అలాగే కొంచెం దానిమ్మకాయ గింజలు. చూసారా ఎంత చక్కగా మంచిగా హెల్తీగా ఫ్రూట్స్తో పాటు ఈసారి చేసుకుంటున్నాను. దీంతో పాటు యాపిల్, ఒక సగం యాపిల్ సరిపోతుంది. ఇంకా దీంతో పాటు చూడండి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఇవేంటో తెలుసా? కిస్మిస్లు, అలాగే ఇది ఖర్జూరం. ఇవి కూడా కలిపి దీంతో సలాడ్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. మిక్సీ జార్ తీసుకొని, అంటే గింజలు డైరెక్ట్గా మీరు వేసేసుకొని కలుపుకోవచ్చు, కానీ అందరూ పళ్ళు నవ్వలేరు. కొందరు నవ్వటానికి కష్టంగా ఉంటుంది. రోజు ఇవి తిని తిని పళ్ళల్లో ఇరుక్కుపోయి పళ్ళు ప్రాబ్లం అయిపోతుంది. అందుకని, అంటే నాకు కూడా ఆ ప్రాబ్లం ఉంది, అందుకని నేను ఇలా చేసుకుంటాను. అదే మీకు చూపిస్తున్నాను. ముందుగా అలసందలు గట్టిగా ఉంటాయి కాబట్టి అలసందలు వేసుకున్నాను. కొంచెం పల్స్ చేసుకోవాలి ఒక్కసారి. దీనిలోనే కొంచెం కొబ్బరి ముక్కలున్న, అలాగే చూసారా పెసలు రెండోసారి వేస్తాను, ఎందుకంటే పెసలు తొందరగా నలుగుతాయి అందుకని చెప్పి. చూసారా తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకున్నాను వాటితో పాటు. మళ్ళీ ఇంకొకసారి ఇలా పల్స్ చేసుకున్నాను. చూడండి ఇంత మాత్రం వస్తే చాలు. మరీ మెత్తగా అయితే మనం తినలేము, ఏదో మెత్తగా ఒక పిసరగా అలా ఉంటుంది. అందుకని ఇలా కొంచెం పల్స్ చేసేసుకుంటే ఇలా కొంచెం బరక్గా, ఇలా అంటే అటు గట్టిగా గింజలాగా ఉండదు, ఇలా మరీ మెత్తగా ఉండదు. ఇలా తీసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు. చూసారా ఇది ఫ్రూట్స్ తోటి. అంతకుముందు మీకు సలాడ్ హాట్ అంటే కారం పచ్చిమిరపకాయలు వేసుకొని అలా చూపించాను కదా. ఇప్పుడు తినటానికి అలా తినలేని వాళ్ళు, అలా కారం తినలేని వాళ్ళు ఇదైతే పిల్లలకు కూడా పెట్టవచ్చు అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు. యాపిల్ ముక్కలు వేసాను. ఆ తర్వాత చూసారా దానిమ్మకాయ గింజలు. ఈ దానిమ్మకాయ గింజలు కూడా వేసుకొని చక్కగా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. చూసారా తినడానికి కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. పిల్లలకి చూపించండి, చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఇవి ఇంకా మంచిగా చూడండి కిస్మిస్లు, డ్రై గ్రేప్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి కూడా ఇవి కొంచెం స్వీట్గా బాగుంటుంది అనమాట. దీనిలో ఖర్జూరాలు కూడా సన్నగా ముక్కలు ఇత్తనం తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసేసి వేసుకున్నాను. చూసారా ఇది ఎంత హెల్తీ అండి, చాలా చాలా మంచిది కదా. ఇది పిల్లలకు కూడా మీరు ఇవ్వండి, రోజు నిజంగా ప్రతిరోజు తింటారు. గింజలు నవ్వాలంటే పళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా వేసుకున్నారనుకోండి ఏమి ఇబ్బంది లేకుండా చక్కగా తినేసేయచ్చు. ఇలా ఒక మంచి సలాడ్ చేసుకున్నారంటే ఒకరోజు బ్రేక్ఫాస్ట్ ఎంత హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందో చూడండి. ఇలా కలిపేసుకొని తింటా ఉంటే ఇంకెంతైనా తినాలనిపిస్తుంది. ఆహా తింటుంటే ఎంతో కమ్మగా కూడా ఉంటుంది. చూసారా ఎంత మంచి సలాడ్ రెడీ అయిపోయిందో. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోకుండా. తప్పకుండా కామెంట్స్ కూడా పెట్టండి. ఇంట్లో అందరూ ఇలా తిని అందరూ ఆరోగ్యంగా ఉండండి చక్కగా. దీనిలోకి జ్యూస్ ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. దీనిలో కావాల్సింది క్యారెట్ తీసుకున్నాను అన్నమాట, అలాగే బీట్రూటు, ఇంకా దీనిలోకి నిమ్మకాయ. ఇది ఉసిరికాయ దొరకలేదు అందుకని నిమ్మకాయ వేస్తున్నాను. చూడండి పుదీనా, ఇంకా చిన్న అల్లం ముక్క. చూసారా ఇవి జ్యూస్లోకి వాడుతున్నాను ఇప్పుడు. వీటిలోకి ఇంకా ఫ్లేవర్ బాగుండాలి, ఇంకా టేస్ట్ బాగుండాలని సబ్జా గింజలు కొంచెం ఒక అరగంట ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను నీళ్ళలో. సబ్జా గింజలు మీరు విడిగా నీళ్ళలో అయినా మజ్జిగలో అయినా వేసుకొని తాగొచ్చండి, చాలా మంచిది ఆరోగ్యానికి. చూడండి మిక్సీ జార్లో ఇప్పుడు క్యారెట్ వేసుకున్నాను, అలాగే బీట్రూట్ ముక్కలు. చూసారా ఇది కలర్ఫుల్గాను ఉంటుంది. బీట్రూట్ వాడితే మీకు చక్కగా బ్లడ్ కూడా పడుతుంది, చాలా మంచిదండి. రోజు క్యారెట్ బీట్రూట్ మన లైఫ్లో ఒక పార్ట్ చేసుకుంటే చాలా చాలా మంచిది. పుదీనా వేసుకున్నాను, కొంచెం అల్లం ముక్కలు వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇది కొంచెం నీళ్లు పోసి మిక్సీ వేసుకున్నాక నిమ్మకాయ పిండుకుంటున్నాను చూడండి. నిమ్మకాయ పిండి వేసేసుకుంటే అంటే ఈ పులుపు కొంచెం ఏదో ఒకటి ఉంటే బాగవచ్చు. మనకి సి విటమిన్ కదా, ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. జ్యూస్లో ఏదో ఒకటి ఇలా కలుపుకుంటే మంచిదనమాట. ఉసిరికాయ దొరికినప్పుడు ఉసిరికాయలు వాడుకోండి, ఉసిరికాయ దొరకనప్పుడు ఇలా నిమ్మకాయలు వాడుకోండి. ఎందుకంటే అన్నిట్లోకి అంటే ఉసిరికాయలో సి విటమిన్ బాగా పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి జ్యూస్ రెడీ అయిన తర్వాత సబ్జా గింజలు ఒక 2 స్పూన్లు వేసుకొని చక్కగా కలుపుకొని తాగేశారంటే ఎంతో హెల్తీగా చక్కగా జ్యూసు చూసారా. ఇంకా దీనిలో ఇంకా చూడండి ఇది తాగలేని వాళ్ళు, అంటే నేను ఇలాగే తాగేస్తాను, నాకు తేనె అవసరం లేదు, మా వారికి ఇలా తేనేసి ఇస్తుంటాను అనమాట. తాగలేని వాళ్ళు అలా తేనేసుకొని తాగండి. ఇలా మంచి సలాడు, మంచి జ్యూసు. ఇంకో రోజు ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్. షుగర్ బీపీ అన్నీ కంట్రోల్ అవుతాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకోండి, చాలా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో డైట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.